చూపిస్తున్నాను ఇక్కడ పంచాయతీ ఫండ్స్ అని ఉంది కదా, పంచాయతీ ఫండ్స్ అయితే మీరు చెక్ చేసుకోవచ్చు. గ్రామ పంచాయతీకి ఎంత ఫండింగ్ వచ్చింది, ఫండ్ రిసీవ్డ్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేసే వెంటనే మీకు ఈ విధంగా అయితే చూపించడం జరుగుతుంది. మీకు ఎక్స్పెక్టెడ్ ఫండ్ ఉంది కదా 25-26 కూడా మీకు ఇక్కడ ఎస్టిమేషన్ అయితే చూపించడం జరుగుతుంది. 9,58,000 అయితే చూపించడం జరుగుతుంది. ఇది మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు, అంటే ఇంత ఫండ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని చెప్తుంది. అలాగే లాస్ట్ ఇయర్ 24-25 వచ్చిన ఫండింగ్ కూడా ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఇక మోర్ డీటెయిల్స్ పైన క్లిక్ చేస్తే మీరు ఎంత ఖర్చు చేశారు, ఎంత అమౌంట్ బ్యాలెన్స్ అయితే ఉందో అది కూడా క్లియర్ అయితే చూపించడం జరుగుతుంది. మళ్ళీ ఇలా బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ మీకు ఇంకా కొన్ని ఆప్షన్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అని ఉంది కదా, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కొంత అమౌంట్ అయితే రావడం జరుగుతుంది. అలాగే స్టేట్ గవర్నమెంట్ నుంచి కూడా కొంత ఫండింగ్ అయితే రావడం జరుగుతుంది. ఈ రెండు స్టేట్ అండ్ సెంట్రల్ నుంచి అయితే మనకు ఎంత వస్తుందో కూడా ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఫైనాన్స్ కమిషన్ సెంట్రల్ స్కీమ్కి సంబంధించిన ఫండింగ్ ఇక్కడ 2,56,670 రూపీస్ అయితే ఉంది. అలాగే స్టేట్ గవర్నమెంట్ని చూసుకున్నట్టయితే 4,47,780 అయితే చూపించడం జరుగుతుంది. అలాగే అదర్కి సంబంధించిన ఫండింగ్ కూడా 82,000 ఏమో చూపిస్తుంది. సో ఈ విధంగా మీరు చెక్ చేసుకోవచ్చు. అలాగే మీ గ్రామ పంచాయతీలో ఏమైనా ఆడిట్స్ జరిగాయా, సోషల్ ఆడిట్స్ కూడా మీరు తెలుసుకోవచ్చు. ఇంకా చూసుకున్నట్టయితే పంచాయత్ అసెట్ రిజిస్టర్ అని ఉంది కదా, మీ పంచాయతీకి సంబంధించి మీ గ్రామంలో ఏమేమి వర్క్స్ జరిగాయో కూడా మీరు ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు. ఇక్కడ మీకు చూపిస్తున్నాయి కదా క్లియర్గా. ఇక్కడ చూసుకున్నట్టయితే కొన్ని డీటెయిల్స్ అయితే మెన్షన్ చేశారు. ఓవర్ హెడ్ ట్యాంక్ అని, అలాగే డ్రైనేజ్కి సంబంధించి, ఇంకా లైట్స్, ఇంకా బిల్డింగ్ కన్స్ట్రక్షన్, ఇలా చాలా ఉంటాయి కదా గ్రామ పంచాయతీకి. ఇందులో పూర్తిగా మీరు ఈ అసెట్ రిజిస్టర్ ఏదైతే ఉందో ఇందులో చెక్ చేసుకోవచ్చు. అలాగే మీ గ్రామ పంచాయతీకి సంబంధించి ఏదైతే బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయో దాన్ని కూడా చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను చూపిస్తాను చూడండి. ఇక్కడ గ్రామ పంచాయతీకి సంబంధించి బ్యాంక్ అకౌంట్లో ఇంకా బ్యాలెన్స్ ఎంత ఉందో కూడా ఇక్కడ చూపించడం జరుగుతుంది. దీనిపైన క్లిక్ చేస్తే దానికి సంబంధించిన పూర్తి స్టేట్మెంట్ అయితే మీకు ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఇక్కడ 2024 మార్చ్ అని చూపిస్తుంది కదా మంత్, ఆ మంత్కి సంబంధించి వరకు అయితే అప్డేట్ అయింది. మళ్ళీ ఇప్పుడు ఫ్రెష్గా అయితే అప్డేట్ అవ్వలేదు. 25 అయితే ఇంకా అప్డేట్ అవ్వలేదు, మేబీ అవుతుండొచ్చు. ఈ విధంగా మీకు క్లియర్గా అయితే దీనికి సంబంధించింది ఇక్కడ చూపిస్తారు కదా, ఎంత అమౌంట్ అయితే మీరు యూజ్ చేస్తారు, దానికి సంబంధించి ఎంత మిగిలింది అనేది మీకు ఇక్కడ చూపించడం జరుగుతుంది. అలాగే ఇంకా కింద చూసుకున్నట్టయితే ఇక్కడ పంచాయతీ ఈ పేమెంట్ ఆర్డర్స్ అని ఉంది కదా, మీ పంచాయతీకి సంబంధించిన ఎంత పేమెంట్స్ ఏమేమి అయ్యాయో మీరు ఇక్కడ తెలుసుకోవచ్చు. ఇక్కడ పంచాయతీ పేమెంట్ రిజిస్టర్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసుకోండి. మీరు ఇయర్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఎంత పేమెంట్ అయితే అయ్యింది అనేది, దేనికోసం అయ్యింది, అలాగే డేటు, ప్రతిదీ మీకు ఇక్కడ చూపించడం జరుగుతుంది. మీకు సర్పంచ్ ప్రపోజలా లేకపోతే పంచాయత్ సెక్రటరీ ప్రపోజలా, ఇలా క్లియర్గా అయితే ఆ పేమెంట్ ఆర్డర్ ఏ విధంగా అయిందో కూడా మీకు ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఇక్కడ పర్పస్ ఎందుకు, ట్రాక్టర్ ఈఎంఐ, గ్రామ పంచాయతీ ట్రాక్టర్స్ ఉంటాయి కదా దానికి సంబంధించి.